నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తున్నారని చెప్పి సిద్దిపేట జిల్లా టీఎంపీఎస్ అధ్యక్షులు చంది శ్రీనివాస్ గారైతే అంటున్నారు. అయితే గతంలో అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కలిసికట్టుగానే ఇటు బీసీలకు రావాల్సిన వాటాలు రాకుండా అడ్డుపడుతున్నారు. మొన్నటికి మొన్న ఇస్లాంపూర్ మున్సిపాలిటీలో కూడా సేమ్ ఇదే రిపీట్ జరిగింది. అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే పని చేసిందని చెప్పి అంటారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు బీసీలకు సంబంధించి బీసీలకు రావాల్సిన వాటాలేంది? మరి ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు అడ్డుకుంటున్నాయో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు సంబంధించి వీళ్ళు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అంటారు. దేనివల్ల వీళ్ళు అంటే ఎందుకోసం అన్యాయం చేస్తున్నారు? గతంలో టీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు ముదిరాజులకు బీసీలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క టికెట్ ఇవ్వకుండా అవమానపరిచింది. అప్పుడు మేము ఎంతో కష్టపడి రోడ్డుపైకి వచ్చి ఖచ్చితంగా మా ముదిరాజులకు టికెట్ ఇవ్వాలంటే ఇవ్వకుండా మాకు దూరం చేసింది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ భూస్థాపం అయిపోయింది. అలాగే మెదక్ పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు నీలమధు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అతిపెద్ద మెదక్ పార్లమెంటు టికెట్ ఇచ్చింది. అది కూడా టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కుమ్మక్కై నీలమధు ముదిరాజు బిడ్డను బీసీ బిడ్డను ఓడటం జరిగింది. అది అట్లా మేము ఎన్నో ఇబ్బందులు గురవుతున్నా కూడా మళ్ళీ ఇస్నాపూర్ ఎన్నికలు ఏవైతుందో ఇస్నాపూర్ ఎన్నికల్లో ఒక రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఒక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, టీఆర్ఎస్ ఇద్దరు ఏకమైపోయి అక్కడ ముదిరాజు బిడ్డను ఒక మహిళను గెలవకుండా చేశారు. ఇది అయిపోయింది. ఇప్పటికీ మా బీసీలో ఉన్నటువంటి అత్యధిక ఉన్నటువంటి ముదిరాజులను ఇంకా అనుమతికి ప్రయత్నం చేస్తుంది. మొన్నటికి మొన్న ఏదైతే ఈటల రాజేంద్ర విషయం ఉందో ఆ ముదిరాజు బిడ్డను కూడా చాలా అవమానపరిచే విధంగా కొన్ని ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడి పదవి రాకుండా రేపు సీఎం క్యాండిడేట్ అని వస్తాయని ఉద్దేశంతో మా బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డను బాగా ఇబ్బంది గురి చేసి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఫ్లెక్స్లు వేయడం జరిగింది. ఇట్లా రోజు రోజుకు ఈ బీసీలకు ముదిరాజు బిడ్డలకు చాలా అన్యాయం చేస్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ మిగతా ఇతర పార్టీలు ఒక బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటై మా బీసీలను ముదిరాజు బిడ్డలను బాగా అన్యాయం చేస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, మా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కూడా అత్యధికంగా బీసీలకు కౌన్సిల్ టికెట్ ఇవ్వడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కానీ రేపు ఏదైతే ఉందో సిద్దిపేటలో ముఖ్యంగా టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటై వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మాత్రం ఇక ఊకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి నాయకత్వంలో ఈసారి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం. చూస్తున్నాం కదా. అయితే బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కలిసి 2 బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. అసలు బీసీలను ఎదగనిస్తలేరు. మొన్నటికి మొన్న బీజేపీ పార్టీలో సొంత పార్టీ నాయకులే అటు బీసీ బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలను కొన్ని ఫ్లెక్సీలు వేసిర్రు. దీనివల్ల కూడా బీసీలను అలగదొక్కి అసలు బీసీలకు రావాల్సిన అటు రాష్ట్ర పదవులైనా సరే, ఇంకే పదవులైనా సరే రాకుండా చేస్తున్నారని చెప్పి సిద్దిపేట జిల్లా టీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు చంది శ్రీనివాస్ అంటుండు. రానున్న రోజుల్లో సిద్దిపేటలో వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 కలిసికట్టుగా పనిచేస్తాయి. అయినా సరే మేము మాత్రం కంపల్సరీ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి కంపల్సరీ అత్యధిక సీట్లు గెలుచుకుంటాం. ఈ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది.